చైనా కట్టబోతున్న ఒక అతిపెద్ద డ్యామ్ మన ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను సర్వనాశనం చేయగలదు. అయితే చైనా ఆ డ్యామ్ని ఎక్కడ కడుతుంది, ఏ నది పైన కడుతుంది, దాన్ని ఎదుర్కోవడానికి మన ఇండియా ఏం చేయబోతుందో తెలుసా? పెహల్గామ్ దాడి వెనుక చైనా ఉందా? చైనానే పాకిస్తాన్తో ఇదంతా చేయిస్తుందా? ప్రజెంట్ ప్రపంచంలో ఎటు చూసినా యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. అయితే సడన్గా న్యూక్లియర్ వార్ మొదలైతే ప్రపంచం ఏమైపోతుంది? న్యూక్లియర్ వార్ జరిగితే ఏ దేశాలు ఎఫెక్ట్ కాకుండా సేఫ్గా ఉంటాయి? ప్రజెంట్ భూమిపై ఉన్న 800 కోట్ల మంది ఒక్కసారిగా ఇలా క్లాప్ కొడితే ఏమవుతుంది? ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుందా? కేవలం ఇవే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో యుద్ధ వాతావరణమే ఉంది. అయితే సడన్గా న్యూక్లియర్ వార్ మొదలైతే ప్రపంచంలోని ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఎఫెక్ట్ అయి నాశనం అవుతాయి. కానీ 3 దేశాలకు మాత్రం ప్రపంచంలో ఎంత పెద్ద యుద్ధం వచ్చినా వాటిపైన ఎఫెక్ట్ ఉండదు. అందులో నంబర్ 3 ఐస్లాండ్. ఈ కంట్రీ మిగతా అన్ని దేశాలకు దూరంగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఈ దేశానికి ఎటువంటి మిలిటరీ లేదు, ఎందుకంటే వీళ్ళకి అసలు శత్రువులే లేరు. నంబర్ 2 స్విట్జర్లాండ్. గత 200 సంవత్సరాల నుంచి ఈ దేశం ఎటువంటి యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఈ దేశానికి స్ట్రాంగ్ బార్డర్స్, సీక్రెట్ హైడౌట్స్ అయిన బంకర్స్ ఉన్నాయి. జనాభా చాలా తక్కువ కాబట్టి రేపు ఏదైనా న్యూక్లియర్ వార్ జరిగినా వీళ్ళు బంకర్లను ఉపయోగించి తమ ప్రజల్ని కాపాడుకోగలరు. ఎంత పెద్ద యుద్ధం వచ్చినా స్విట్జర్లాండ్లో పరిస్థితులు ఆల్వేస్ నార్మల్గానే ఉంటాయి. ఇక నంబర్ 1, ఈ దేశం ప్రపంచంలో ఎంత పెద్ద న్యూక్లియర్ వార్ జరిగినా ఎఫెక్ట్ అవ్వదు. విచిత్రం ఏమిటంటే ఈ దేశం ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది. న్యూక్లియర్ వార్ మొదలైన విషయం కూడా వాళ్ళకు వెంటనే తెలిసే అవకాశం లేదు. అండ్ ఇది మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ, అదే న్యూజిలాండ్. ప్రపంచమంతా యుద్ధంలో సర్వనాశనమైన వీళ్ళు మాత్రం పీస్ఫుల్గా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉండగలరు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. మన దేశంలో ఏ రాష్ట్రంలో రేప్స్ ఎక్కువగా జరుగుతాయో తెలుసా? తెలిస్తే మీరు షాక్ అవుతారు. నాకు తెలిసి మీరు ఆ రాష్ట్రాన్ని గెస్ కూడా చేయరు. యూపీ నుంచి మొదలు పెడదాం. ఉత్తరప్రదేశ్ కిడ్నాపింగ్లో నంబర్ 1. మిగతా క్రైమ్స్ కూడా అక్కడ జరుగుతాయి, కానీ కిడ్నాప్స్ ఎక్కువగా జరుగుతాయి. రాబరీ, దొంగతనాల్లో ఢిల్లీ దేశంలోనే నంబర్ 1. దేశంలో ఎక్కువగా హత్యలు జార్ఖండ్లో జరుగుతాయి. అత్యధికంగా సైబర్ క్రైమ్స్ బెంగళూరులో, కర్ణాటకలో జరుగుతాయి. ఇక రేప్స్ విషయానికి వస్తే రాజస్థాన్లో ఎక్కువగా జరుగుతాయి. పింక్ సిటీగా పిలువబడే జైపూర్లో ప్రతి 1,00,000 మందికి 32 రేప్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇక ఓవరాల్గా క్రైమ్ రేట్ పర్ క్యాపిటా విషయానికి వస్తే 7th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది 3.6% క్రైమ్ రేట్తో. 6th ప్లేస్లో ఒడిస్సా అండ్ హర్యానా ఉన్నాయి విత్ 3.6% క్రైమ్ రేట్. ఛత్తీస్గఢ్ క్రైమ్ రేట్ 4%, అస్సాంది 4.4%, ఢిల్లీది 5%, మేఘాలయది 5.1%. ఇక 2nd ప్లేస్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్ విత్ 5.7% క్రైమ్ రేట్. ఇక నంబర్ 1 దేశంలోనే అత్యధికంగా క్రైమ్స్ రిపోర్ట్ అయ్యేది ఉత్తరప్రదేశ్లో విత్ క్రైమ్ రేట్ ఆఫ్ 7.4%. ఎందుకంటే ఈ రాష్ట్రం దేశంలోని అత్యధిక పాపులేషన్ కలిగింది. కేవలం ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల మంది నివసిస్తున్నారు. కంపారిజన్ కోసం చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ మొత్తం పాపులేషన్ 5.3 crores, అదే తెలంగాణది దాదాపు 4 కోట్లు. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. అసలు పాకిస్తాన్కి ఏం కావాలి? ఇండియా పైన సడన్గా పాకిస్తాన్కి దాడి చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఎకానమీ పరంగా, మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా ఇంకా అన్ని విషయాల్లో మనం పాకిస్తాన్ కంటే పవర్ఫుల్. అయినా కూడా ఈ పాకిస్తాన్ మనపైన దాడి చేసే ధైర్యం చేసింది అంటే ఆ ధైర్యం పాకిస్తాన్ది కాదు, దీని వెనకాల చైనా ఉందనిపిస్తుంది. నిజానికి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ దాటి మనం అటు వెళ్ళకూడదు, వాళ్ళు ఇటు రాకూడదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ని తొలగించి ఈ లైన్ లేకుండా చేసింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మన కాశ్మీర్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలి అనుకుంటుందా? అలా అనుకుంటే పాకిస్తాన్ అంత బుద్ధి తక్కువ దేశం ఇంకోటి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా మనల్ని గెలవలేరు. మన ఇండియా ఈజీగా పాకిస్తాన్ని ఓడించేస్తుంది. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు కావాలని మన ఇండియాను గెలుకుతున్నారు. అలా ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు,
రీసెంట్గా అమెరికా చైనా పైన భారీ టారిఫ్ని దాదాపు 245% టారిఫ్ని విధించింది. దీంతో చైనాలోని చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఈవెన్ యాపిల్ కంపెనీ కూడా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ని చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ చేస్తుంది. అమెరికా చైనాకు మధ్య జరిగిన ఈ ట్రేడ్ వార్లో భారీగా బెనిఫిట్ అయింది మన ఇండియా. ఇప్పుడు చాలా కంపెనీలు చైనా నుంచి ఇండియాలో సెటిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాయి. దీన్ని ఆపేందుకు చైనా తమ పెంపుడు కుక్క అయిన పాకిస్తాన్ని ఉపయోగించి మన పైన దాడి చేయించింది. ఇక్కడ వాళ్ళ గేమ్ ఏమిటంటే, ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తుందో అప్పుడు కంపెనీలు మన ఇండియాకి రావడానికి కూడా భయపడతాయి. ఎందుకంటే ఏ దేశం అయితే ఆల్రెడీ యుద్ధంలో ఉంటుందో ఆ దేశంలో అభివృద్ధి ఉండదు, ఆగిపోతుంది. ఇలా మన ఇండియాను ఇండైరెక్ట్గా టార్గెట్ చేయడానికి చైనా పాకిస్తాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇప్పుడు చైనా పాకిస్తాన్కి మన పైన దాడి చేయడానికి మిసైల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడుల వెనుక చైనా ఉందంటారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మన ఇండియా ఎన్నటికీ డెవలప్డ్ కంట్రీగా మారదు. కోపం వస్తుంది కదూ, కానీ కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిజానికి మన ఇండియా డెవలప్ అవ్వడం మన ఇండియన్స్కే ఇష్టం లేదు. దేశంలో ప్రభుత్వం ఏ లగ్జరీ సర్వీస్ని తీసుకువచ్చినా దాన్ని మన ప్రజలు సర్వనాశనం చేస్తారు. ఉదాహరణకి ఈ వందే భారత్, ఈ ట్రైన్ని యూజ్ చేసే ప్రజలు లోపల ఇష్టం వచ్చినట్టుగా చెత్తను పడేస్తున్నారు. బయట నుంచి కొంతమంది రాళ్ళు విసిరి అద్దాలు పగలగొడుతున్నారు. కొందరైతే గుట్కా తిని ఎక్కడ పడితే అక్కడ ఉంచుతున్నారు. మన ఇండియన్స్కి జపాన్ ట్రైన్స్ అంటే బాగా ఇష్టం. వాటి వీడియోస్ని సోషల్ మీడియాలో పెట్టి తెగ పొగుడుతూ ఉంటారు. కానీ సొంత దేశంలో ఏదైనా మెరుగైన సర్వీస్ వస్తే, ఉదాహరణకి వందే భారత్ లాంటివి వస్తే వాటిని మనం ఇష్టం వచ్చినట్టుగా డ్యామేజ్ చేస్తాం. అంతేకాదు ప్రజలు ఎంత దారుణంగా ఉన్నారు అంటే, రైల్లో ఏసీ కోచ్లో ట్రావెల్ చేసే వాళ్ళు అందులో ప్రొవైడ్ చేసే దుప్పట్లను దిండ్లను ఎత్తుకుపోతున్నారు. అంతేకాదు నగర సుందరీకరణ కోసం రోడ్డు పైన ప్రభుత్వం ఏవైనా మొక్కల్ని నాటితే ఆ మొక్కల్ని కూడా ఎత్తుకెళ్తున్నారు. అంతేందుకు ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి పెట్టే ఇలాంటి ఇనుప బ్యారికేడ్స్ని కూడా ఎత్తుకెళ్ళి అమ్ముకుంటున్నారు. కుంభమేళ కోసం స్పెషల్ ట్రైన్స్ని వేస్తే సీటు దొరకలేదని చెప్పి ట్రైన్ అద్దాలు పగలగొడుతున్నారు. అందులో వెళ్ళే ప్రయాణికుల పైన నీళ్లు పోస్తున్నారు. ఓవరాల్గా మన దేశంలోని చాలామంది ప్రజలకు దేశం పట్ల, ప్రభుత్వం పట్ల కొద్ది రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. సివిక్ సెన్స్ పూర్తిగా లేదు. అందుకే నేను మీకు మొదట్లో చెప్పాను, ఇండియా ఎన్నటికీ డెవలప్డ్ కంట్రీగా మారదు అని. ఇది మన గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం, ప్రజల ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళు మారాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మన భారత్కి నిజమైన మిత్రుడు ఎవరో తెలుసా? 1971లో ఇండియాకు పాకిస్తాన్కి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ సడన్గా ఇండియా పైన అటాక్ చేసింది. మన ఇండియా కూడా పాకిస్తాన్ పైన కౌంటర్ అటాక్ చేసింది. అప్పుడు కూడా పాకిస్తాన్తో కంపేర్ చేస్తే మన ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉండేది. అందుకని పాకిస్తాన్ వేరే దేశాల సహాయాన్ని కోరింది. షాకింగ్లీ ఆ సమయంలో అమెరికా, యూకే అండ్ చైనాలు పాకిస్తాన్ని సపోర్ట్ చేశాయి. ఈ అన్ని దేశాలు కలిసి మన ఇండియా పైన దాడికి రెడీ అయ్యాయి. అమెరికా అయితే తమ షిప్లను కూడా ఇండియన్ ఓషన్లో డిప్లాయ్ చేసింది, సముద్రం ద్వారా కూడా ఇండియాను అటాక్ చేద్దామని. ఒక రకంగా ఆ సమయంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అన్ని ఇండియాకు అగెన్స్ట్గా నిలబడ్డాయి. అప్పుడు మన ఇండియాను కాపాడడానికి ఒక నిజమైన మిత్రుడు వచ్చాడు, అదే రష్యా. రష్యా ప్రపంచం మొత్తాన్ని ఎదిరించి ఇండియాను కాపాడేందుకు రెడీ అయింది. రష్యా తమ దగ్గర ఉన్న జెట్స్, షిప్స్, సబ్మరైన్స్ అన్నిటినీ ఇండియా కోసం పంపింది. అంతేకాదు ఇండియా మీద చిన్న దాడి జరిగినా ఆ దాడి రష్యా మీద జరిగినట్టు అని ఓపెన్గా అన్ని దేశాలకు వార్నింగ్ పంపింది. ఆ వార్నింగ్కి అమెరికా, యూకే, చైనాలు తోక ముడిచి పారిపోయాయి. కష్టకాలంలో మనకు సహాయం చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోకూడదు. అందుకే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ఇండియా ఆల్వేస్ రష్యాకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ భూమిపై ఉన్న ప్రజలందరూ కలిసి ఒక్కసారిగా క్లాప్ కొడితే ఏమవుతుంది? భూమి బద్దలైపోతుందా? వాతావరణం అల్లకల్లోలమైపోతుందా? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజెంట్ భూమిపై ఉన్న దాదాపు 800 కోట్ల మందిని ఒకే ప్లేస్లో నిల్చోపెట్టడానికి దాదాపు 1400 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా కావాలి. అంటే మన హైదరాబాద్ ఏరియాకి 2 రేట్లు. అంత ప్లేస్లో ప్రజల్ని దగ్గర నిల్చోబెడితే 800 కోట్ల మంది అందులో ఫిట్ అయిపోతారు. ఇక ఇప్పుడు 3, 2, 1 క్లాప్.
ఇలా అందరూ ఒక్కసారిగా సింక్లో క్లాప్ కొడితే దాదాపు 200 డెసిబుల్స్ల సౌండ్ క్రియేట్ అవుతుంది. ఆ సౌండ్కి హైదరాబాద్ మొత్తంలో భారీ తుఫాన్ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడని విధంగా గాలులు వేగంగా వీస్తాయి. అండ్ ఈ క్లాప్ కొట్టిన 800 కోట్ల మందిలో దాదాపు 500 కోట్ల మందికి కర్ణబేరి పగిలి చెవిటి వాళ్ళు అయిపోతారు. ఈవెన్ చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ తమ వినికిడి శక్తిని కోల్పోతాయి. అండ్ ఈ క్లాప్ తాకిడికి ఒక పవర్ఫుల్ షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది. అది చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నిటినీ కూల్చేయగలదు. సాడ్ పార్ట్ ఏమిటంటే ఆ షాక్ వేవ్ తాకిడికి చిన్నపిల్లల రిబ్స్ బోన్స్ విరిగిపోతాయి. ఎందుకంటే పిల్లల బాడీ అంత పవర్ఫుల్ షాక్ వేవ్ని తట్టుకోలేదు. ఇలా ఎప్పటికీ జరగదు, బట్ జరిగితే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. చైనా చూడ్డానికి ఇదిగో ఇంత పెద్ద సైజులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశం. కానీ మీకు తెలుసా, చైనా ఇంత పెద్దగా ఎక్స్పాండ్ అవ్వడానికి చుట్టుపక్కల ఉన్న దేశాలపై దాడి చేసి వాటిని ఆక్రమించుకుంది. అసలైన చైనా ప్రజెంట్ ఉన్న మ్యాప్లో కేవలం 43% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా ఇతర దేశాల నుంచి ఆక్యుపై చేసిన భూభాగాలే. మొదటగా చైనా వరల్డ్ వార్ 2ని బాగా వాడుకుంది. అదే సమయంలో ఈ చైనా మంగోలియా అండ్ మంచూరియాపై దాడి చేసి వాటిని ఆక్యుపై చేసుకుంది. ఆ తర్వాత 1949లో ఈస్ట్ తుర్కిస్తాన్పై దాడి చేసి ఆ ప్రాంతాన్ని తమలో కలుపుకుంది. ఆ తర్వాత టిబెట్ మొదట్లో ఇండియా అండ్ చైనా మధ్య ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఉండేది. కానీ 1951లో చైనా టిబెట్ని ఆక్రమించుకుంది. 1962లో నెహ్రూ గారి హయాంలో చైనా మన ఇండియాలో భాగమైన అక్సై చీన్ని కూడా ఆక్యుపై చేసుకుంది. ఆ తర్వాత మన కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. అదే పీఓకే. అయితే ఈ పాకిస్తాన్ మన దగ్గర నుంచి ఆక్రమించుకున్న పీఓకేలను కొంత భాగాన్ని చైనాకు గిఫ్ట్గా ఇచ్చేసింది. అదే సక్స్గమ్ వ్యాలీ. చైనా అక్కడితో ఆగకుండా మన అరుణాచల్ ప్రదేశ్లోని కొంత భాగాన్ని ఇప్పటికీ క్లెయిమ్ చేస్తుంది. ఇలా చైనా ఇప్పటికీ తమ చుట్టూ ఉన్న దేశాల భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తుంది. ప్రజెంట్ చైనాకు ల్యాండ్ అండ్ వాటర్ విషయంలో దాదాపు 17 దేశాలతో గొడవలున్నాయి. ఇలా చేసుకుంటూ ఇంత ఉన్న చైనా ఇప్పుడు ఇంత పెద్దగా మారింది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. పెహల్గామ్ వ్యాలీ నుంచి నియరెస్ట్ హాస్పిటల్ ఎంత దూరంలో ఉందో తెలుసా? దాదాపు 50 కిలోమీటర్లు. ఉగ్రవాదులు ఈ పర్టికులర్ ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అని రీసెర్చ్ చేస్తే నాకు ఈ విషయం తెలిసింది. అంటే ఈ ఉగ్రవాదులు అక్కడ ఉన్న ప్రజలకు హాని చేసినా వాళ్ళకు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి దగ్గరలో హాస్పిటల్ లేదు. అందుకే ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నారు. పెహల్గామ్లో దాడులు చేసిన ఉగ్రవాదులు కావాలని మన ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నారు. 2 ఉగ్రవాదులు టూరిస్టులను అక్కడి నుంచి వేరే ప్లేస్కి కొంత దూరానికి తీసుకెళ్లి ఈ ఇద్దరిలో ఒక ఉగ్రవాది మహిళల్ని ఒకవైపు పురుషుల్ని ఒకవైపు చేసి పురుషుల్లో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని పైన గన్ని పాయింట్ చేసి నీది ఏ మతం అని అడిగాడు. ఒకవేళ ఆ పర్సన్ ముస్లిం అని చెప్తే అతనితో కల్మా చెప్పమని అడిగారు. అది సరిగా చెప్పకపోతే అతను ముస్లిమా కాదా అని ఆ టెర్రరిస్ట్కి డౌట్ ఉంటే వెంటనే అతని ప్యాంట్ తీయించి చెక్ చేశారు. దాంతో ఒక వ్యక్తి ముస్లిమా కాదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ముస్లిం అయితే వదిలేసి వేరే వాళ్ళైతే ఛాతీ పైన తలపైన గన్ పెట్టి అక్కడే కాల్చి చంపేశారు. భార్య పిల్లల ముందు ఏమాత్రం జాలి దయ లేకుండా ఈ ఉగ్రవాదులు హిందువులను చంపేశారు. దగ్గరలో హాస్పిటల్ కూడా లేకపోవడంతో చాలామంది అక్కడే మరణించారు. ఇలా ఒక మతం వాళ్ళను వదిలేసి వేరే మతాల వారిని టార్గెట్ చేసి దాడి చేసినప్పటికీ చాలామంది ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్తున్నారు. నిజంగా ఉగ్రవాదానికి మతం లేకపోతే ఒక పర్టికులర్ మతం వాళ్ళను వదిలేసి మిగతా వాళ్ళను ఎందుకు టార్గెట్ చేసి చంపినట్టు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఉగ్రవాదానికి మతం ఉందా లేదా? మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. ఈసారి ఎండలు శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే సివియర్గా ఉన్నాయి. హీట్ వేవ్స్ కారణంగా రీసెంట్గా బీహార్లో దాదాపు 19 మంది మరణించినట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది అఫీషియల్ డేటా మాత్రమే. రికార్డు కాని మరణాలు అనేకం ఉంటాయి. అందుకే ఈ ఎండాకాలం తగ్గే వరకు మీకు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా మధ్యాహ్న సమయంలో ఎండ పీక్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళకండి. ఎస్పెషల్లీ రైతులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఎక్స్ట్రీమ్ హీట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఖచ్చితంగా తీసుకోవాల్సిన 5 ఆహార పదార్థాలు. నెంబర్ 1 కోకోనట్ వాటర్. ఇది న్యాచురల్ ఎలక్ట్రోలైట్.
పొటాషియం, సోడియం, మెగ్నీషియం కలిగి ఉండి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బాడీని కూల్ చేసి డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఈ కోకోనట్ వాటర్ మన స్కిన్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, కుకుంబర్. 96% ఇందులో వాటరే ఉంటుంది. ఇది మన బాడీని న్యాచురల్లీ కూల్ చేస్తుంది. హై ఫైబర్ కలిగి ఉండి డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తగ్గించేస్తుంది. నెంబర్ 3, మ్యాంగోస్. ఇవి మన బాడీని కూల్ చేసి హీట్ స్ట్రోక్ నుంచి కాపాడతాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. నెంబర్ 4, పెరుగు. ఇది న్యాచురల్ ప్రోబయాటిక్. మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఇది బాడీ టెంపరేచర్ని కూల్ చేసి నార్మలైజ్ చేస్తుంది. ఎండాకాలంలో ప్రతిరోజు కొద్దిగా పెరుగన్నం తినడం చాలా మంచిది. ఇక చివరగా నెంబర్ 5, వాటర్ మెలన్. ఇందులో 90% వాటరే ఉంటుంది. ఇది బాడీ హైడ్రేషన్కి ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇందులో లైకోపిన్ ఉంటుంది. ఇది మన స్కిన్ని ఎండ నుంచి కాపాడుతుంది. ఇది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేసి ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. అందుకే ఈ సమ్మర్ అయిపోయేంత వరకు ఈ 5 రకాల ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ రివర్ని చూడండి. దీని పేరు మీకాంగ్ రివర్. ఇది చైనా నుంచి లావోస్, కంబోడియా ద్వారా ఫ్లో అయి సముద్రంలో కలుస్తుంది. అయితే చైనా ఈ నది పైన అనేక డ్యామ్స్ కట్టి 90% వాటర్ని పైనే ఆపేయడంతో ఈ 2 దేశాల్లో దారుణమైన కరువు ఏర్పడింది. అక్కడి పరిస్థితులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే చైనా సేమ్ ఇలాగే మన దేశంలో ఫ్లో అయ్యే బ్రహ్మపుత్ర నది పైన కూడా చేయాలి అనుకుంటుంది. ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్లో మొదలై చైనా గుండా ట్రావెల్ చేసి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇప్పుడు చైనా ఇదిగో ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని కడుతుంది. ఇది ప్రజెంట్ చైనాలో ఉన్న 3 గోర్జియస్ డ్యామ్ కంటే కూడా చాలా పెద్దది. ఈ 3 గోర్జియస్ డ్యామ్ అనేది మన భూమి తిరిగే విధానాన్ని ఎఫెక్ట్ చేసింది. అంతకన్నా పెద్ద డ్యామ్ అంటే అది ఎంత మ్యాసివ్గా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ డ్యామ్ కోసం చైనా దాదాపు $130 బిలియన్ ఖర్చు చేయబోతుంది. $130 బిలియన్ అంటే అది మన ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ కంటే కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, అందులో ఏముంది బ్రో, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కట్టుకుంటున్నారు అని. కానీ చైనా చేసే ఈ పని మన ఇండియాకు చాలా ప్రమాదకరం. చైనా బ్రహ్మపుత్ర నది పైన భారీ డ్యామ్ని కట్టి వాటర్ని కంట్రోల్ చేయగలదు. దాంతో మన ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో భారీగా కరువుని లేదా వరదల్ని క్రియేట్ చేయగలదు. ఈ నది వాటర్ని చైనా వెపన్ లాగా వాడగలదు. మనం ఇప్పుడు ఎలాగైతే ఇండస్ వాటర్ని పాకిస్తాన్ పైన వెపన్గా ఉపయోగిస్తున్నామో సేమ్ అలాగే చైనా మన పైన చేయగలదు. అయితే ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏమిటంటే మన ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని ప్రజలు పాకిస్తాన్ లాగా ఈ నది పైన హెవీగా డిపెండ్ అయి లేరు. ఆల్రెడీ ఈ ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉంటుంది. అలాగే ఇండియా కూడా చైనాకు కౌంటర్గా ఇదిగో ఈ ప్రాంతంలో 30 నుంచి $50 బిలియన్ పెట్టి ఒక పెద్ద డ్యామ్ని కట్టబోతుంది. దీని ద్వారా రేపు చైనా హెవీగా వాటర్ని వదిలి మన ఈ రీజియన్లో వరదలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కౌంటర్ చేయవచ్చు. ఇక్కడ చైనాని మనం కంట్రోల్ చేయగలము, కానీ ప్రకృతిని కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్. అంటే ఈ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆల్రెడీ చైనా ఈ ప్రాంతంలో అనేక డ్యామ్స్ని కట్టింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని కడుతుంది. దీంతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇక్కడ భూకంపం వస్తే చైనాతో పాటు ఈ రీజియన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి చైనా ఇక్కడ ఇండియాని కాదు, ప్రకృతిని ఛాలెంజ్ చేస్తుంది. అండ్ ప్రకృతిని ఛాలెంజ్ చేసిన ఎవరు కూడా గెలవలేరు. అలాంటి వాళ్లకు వినాశనం తప్పదు. చైనా చేస్తున్న ఈ పనిపై మీ ఒపీనియన్ ఏంటి? సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.